90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నూతన సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అందులో భాగంగా మనం మాట్లాడుకునే సింహరాశి వాళ్ళకి చూస్తే ఆదాయం 11, వ్యయం 11 కనబడుతోంది. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోయేటువంటి ఇది అయితే రాజపూజ్యం 3, అవమానము 6. అంటే పొగిడే వాళ్ళకన్నా తిట్టే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది, కాస్త చూసుకోవాలి. అదేవిధంగా గ్రహ సంచారాన్ని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అష్టమ శని స్టార్టింగ్ అండి. అష్టమ శని అని అంటే 8వ స్థానంలోకి శని రాబోతున్నాడు అని అర్థము. 8వ స్థానంలోకి శని వస్తున్నాడు అంటే ఎలాంటివి జరుగుతాయి? వాహన ప్రమాదములు కానీ, గాయాలు కానీ, ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏమైనా సరే సడన్ చేంజెస్ అండి. అంటే అష్టమ స్థానం ఎప్పుడు కూడా సడన్ చేంజెస్, జీవితంలో అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోవడము. దాంతోపాటుగా అష్టమ స్థానంలో శని కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏ విషయంలో అయినా మీరు ముందు జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరము. ప్రయాణాలు చేసేటప్పుడు శకునం చూసుకుని భగవద్ అనుగ్రహంతో వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే వీళ్ళకి పట్టేటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడో వీళ్ళకి 11వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. ఎప్పుడండి? మే 15 తర్వాత. సో మే 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది. ఎలాగా అంటే ధన ఆదాయము విపరీతంగా పెరుగుతుంది. ఎవరికైతే సింహరాశిలో జన్మించి వాళ్ళు కనుక వివాహం కాలేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మే మాసంలో వివాహ యోగము కనబడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా పుత్ర సంతాన యోగాలు కనబడుతున్నాయి. తరువాత ఇంకా చెప్పాలంటే వ్యాపారం చేస్తూ అందులో లాభాలు లేవు అనుకున్న వాళ్ళకి లాభస్థానంలో గురుడు యోగిస్తున్నాడు కాబట్టి విపరీతమైన డబ్బుని చూస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మీరు బాగా గమనిస్తే ఒక పక్క అష్టమ శని, ఆర్థిక ఇబ్బందులు చాలా తీవ్రంగా, ఒక పక్క గురుడు కాపాడుతున్నాడు. సో మిశ్రమ ఫలితాలు రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి శని గురుడికి సంబంధించి. అయితే గురుబలము కేవలం మే టు అక్టోబర్ దాకా మాత్రమే ఉంటుంది, కానీ శని యొక్క దోషము 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఎలాగైనప్పటికీ కూడా ఆదాయం ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి. ఈ రెండు చాలా అవసరము. అయితే ఇంకా బాగా మనం ముందుకు వెళ్తే కనుక రాహు వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఎప్పుడు? మే 18వ తారీఖు తర్వాత అష్టమంలోంచి రాహు 7th హౌస్లోకి వస్తున్నాడు. 7th హౌస్లో వచ్చేటువంటి రాహు వైవాహిక జీవితంలోకి కాస్త ఇబ్బందులు తీసుకురావడం లాంటివి తీసుకొస్తాడు. బాగా గమనించండి. అదే రాహు వ్యాపార పరంగా కాస్త నష్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారము, వైవాహిక జీవితము రెండూ కూడా శ్రద్ధగా చూసుకోండి. అగ్రెసివ్గా వెళ్ళొద్దు. కొత్తగా కొత్త ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఇలాంటి దోషాల మధ్యలో కొన్ని రాజయోగాలు రవికుజులు ఇచ్చేటువంటివి అది ఎప్పుడు ఏర్పడబోతున్నాయి అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక 13వ తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగము. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా భూలాభము, లేకపోతే సువర్ణ లాభము, నూతన వాహన సౌఖ్యము, లేకపోతే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే ఒక గొప్ప విజయాలు పొందేటట్టుగా, లేకపోతే గవర్నమెంట్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గొప్ప విజయాలు పొందేటట్టుగా, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా గొప్ప విజయాలు పొందేటట్టుగా, ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యలు తగ్గేటట్టుగా, కోర్టు వ్యవహారాలన్నీ అన్నిట్లోనూ విజయం పొందేటట్టుగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గొప్ప విజయాలు పొందుతారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి నిర్ణయాలు తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటుగా మీకు చెప్పాలంటే రవి యొక్క బలము చేత మే 15వ తారీఖు దగ్గర నుంచి జూలై 15 దాకా ఎక్సలెంట్గా రవి బలం ఉంది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ టైంలో కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. వెరీ షూర్, ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉంటూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కార్యసిద్ధి, అంటే ఎలా అంటే ఏ పని పట్టుకున్నా అందులో విజయము. అనుకున్న పని అనుకున్న సమయానికి అవుతే వచ్చేటువంటి ఆనందం వేరుగా ఉంటుందండి. అలాంటి అనుభూతి చెందేటువంటి క్షణాలు ఈ సమయంలో
జరుగుతాయి. రవి యొక్క బలం వల్ల పెద్దవాళ్ళతో అభినందనలు, ప్రశంసలు, వాళ్ళ మన్ననలు పొందడము, తర్వాత పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడడం లాంటివి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చూస్తారు. మళ్ళీ ఇలాంటి యోగమే అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు దాకా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 2026వ సంవత్సరంలోకి మనం అడుగు పెడితే జనవరి మాసము, ఫిబ్రవరి మాసము ఈ 2 నెలల్లో కూడా కాస్త శుక్రబలం వీక్గా ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అంటే శుక్రబలం లేదు కాబట్టి కళారంగం వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి, నృత్య గీత వాద్యములు ఎవరైతే ఈ యొక్క కళాకారులు కానీ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి కానీ, బట్టల వ్యాపారము ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత గాయకులకి, యాంకర్స్కి, తర్వాత మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంకా క్రియేటివ్గా ఆలోచించేటువంటి ఆ వృత్తుల్లో ఉన్న ఎవరికైనా సరే కాస్త ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటుగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అదే ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ వల్ల కాస్త ఈ 2 మంత్స్ ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఆడవాళ్ళకి కాస్త హెల్త్ ఇష్యూస్ విషయంలో, పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడంటే జనవరి, ఫిబ్రవరి ఈ 2 మాసములు కూడా ఈ 2 మంత్స్. మిగతా అంతా కూడా మిశ్రమంగా గోచరిస్తోంది. అయితే అష్టమ శని ప్రారంభం కాబట్టి ఇది ఒక పొంచి ఉన్న ప్రమాదం లాంటిది కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. తిరుపతి వెళ్ళి అద్భుతంగా ఉంటుంది. ఇంకా కావాలి అనుకుంటే మీకు ఆల్రెడీ గురుబలం వల్ల మంచి యోగం పడుతుంది. దాన్ని ఇంకా మీరు పెంచుకోవాలి, ఇంకా ఎలివేట్ అవ్వాలి, ఇంకా చాలా బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా శ్రీరుద్ర యాగం లాంటి ఏదైనా చేయండి. గురుబలం ఇంకా పెరుగుతుంది. శని యొక్క దోషం తగ్గడం వల్ల రాహు దోషము, శ్రీరుద్రంలో చండీ ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో రాహు దోషం కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ యొక్క శ్రీరుద్ర యాగం వల్ల వీళ్ళు చూస్తారు. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలుంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.